ఒక చిన్న గ్రామంలో రవి అనే పేద బాలుడు ఉండేవాడు. అతనికి పుస్తకాలంటే చాలా ఇష్టం. కాని డబ్బులు లేవు కాబట్టి పుస్తకాలు కొనలేకపోయేవాడు. ప్రతిరోజూ స్కూల్కి వెళ్లే దారిలో ఉన్న పాత బుక్స్ షాప్ దగ్గర ఆగి షాప్ యజమాని పుస్తకాలు తిప్పిచూస్తూ ఉండేవాడు. ఒకరోజు షాప్ యజమాని గమనించి, "రా బాబూ, నీకు పుస్తకాలంటే ఇంత ఇష్టమా?" అని అడిగాడు. రవి సిగ్గుతో, "అవును సార్, కాని కొనలేను" అన్నాడు. ఆ మనిషి నవ్వి, "ఇవి పాత పుస్తకాలు, ఎవరికీ అవసరం లేదు. నువ్వు చదవాలనుకున్నవి తీసుకెళ్ళు" అని చెప్పాడు. రవి ఆనందంతో పుస్తకాలు తీసుకుని రోజూ చదవడం మొదలెట్టాడు. ఏళ్ల తర్వాత అదే రవి పెద్ద అధికారిగా మారి తన గ్రామానికి లైబ్రరీ నిర్మించాడు. లైబ్రరీ ప్రారంభోత్సవ రోజున ఆయన ఆ బుక్ షాప్ యజమానిని ఆహ్వానించి, "మీరు ఇచ్చిన ఆ చిన్న బహుమతి నా జీవితాన్ని మార్చింది" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చిన్న సాయమైనా మనసు పెద్దదయ్యుంటే ఎవరో జీవితాన్ని మార్చగలదు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.